హ్యాపీ బర్త్డే ప్రణవ్. నాకింకా ఆ చిన్నప్పటి ప్రణవ్ కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. 3 సంవత్సరాలు మాటలు రాక ఉన్నప్పుడు నాకు తెలీదు, నువ్వు ఇంతమందిని నీ మాటలతో కట్టిపడేస్తావని తెలియక చాలా ఆందోళన పడ్డా. కానీ మాటలు వచ్చాక నీ మాటల ప్రవాహం చూసి ఎంత ఆనందించానో నాకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత జియోజో బొమ్మలతో ఆడుకునే ప్రణవ్ కనిపిస్తున్నాడు. పెద్దయ్యాక ఏమవుతానన్నా అంటే బొమ్మల షాప్ ఓనర్ని అవుతాననేవాడివి. చాలా క్రియేటివిటీ చూపించేవాడివి. సింబయోసిస్లో లా చేసిన నీ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్యాషన్తో ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు నిజంగా భయపడ్డా. కానీ నీ పట్టుదల, హార్డ్ వర్క్, నీ వృత్తి పట్ల నీ డెడికేషన్ చూసి ఖచ్చితంగా నువ్వు అనుకున్న హైట్స్కి చేరుకుంటావని నమ్ముతున్నాను. తల్లిగా నా నమ్మకం ఎప్పుడూ పొల్లిపోదు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న ఎన్నో అచీవ్ చేయాలి. నీ ఫ్యాన్స్ని నీ మాటలతో ఇంకా అలరించాలి. నువ్వు మరెన్నో బర్త్డేస్ జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ ప్రణవ్.